తెలంగాణలో మన జూబ్లీస్ మీకున్న అభిప్రాయం. ఇప్పుడు మనం నేను ఈ మూడు కోణాల్లో మూడు యాంగిల్స్లో చెప్పే ప్రయత్నం చేస్తాను. ఫస్ట్ వన్ ఏంటంటే ఓటు ఎలా వేయాలి, ఎలా వేస్తారనే దాని మీద మనం అనాలసిస్ చేస్తాం, లేదా ఒక ఎస్టిమేషన్కు ఒక అభిప్రాయానికి వస్తాం. అంటే ఓటు ప్రజలు ఎలా వేస్తారు లేదా ఎలా వేయాలి, దీని నుంచి మనం ఒక రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, లేదా ఒక దాన్ని గెట్ చేసి చెప్తాము. ఇంకోటి ఏంటంటే వేయించుకోవాలి, అంటే పార్టీ వాళ్ళు ఎలా వేయిస్తారు, మేనేజ్మెంట్ ఎలా చేస్తారు, పోల్ మేనేజ్మెంట్ దట్ కాల్డ్. రెండవది ఇదంతా అయిపోయింది, ఎలా వేశారని చెప్తాం చివరికి ఏం జరిగిందనేది. ఈ మూడు కూడా ఇంపార్టెంట్. ఎట్లా అంటే ఎలా వేయాలి అంటే ఎలా వేస్తారు అంటే వాళ్ళ ఫ్యాక్టర్స్, అంటే నాకు డ్యామ్ కావాలి, మా ఊరికి రోడ్డు కావాలి, మా ఇంటికి నల్లా కావాలి, పిల్లలకు ఉద్యోగం భవిష్యత్తు కావాలి, ఇవి పని చేయాలి. వాస్తవానికి ప్రజాస్వామ్యం పని చేయాలి, కానీ ఇవి పని చేయట్లేదు. పని చేయకుండా అర్ధరాత్రి ముందు రోజు వీళ్ళు మేనేజ్మెంట్ వాళ్ళు ఉన్నారు కదా, పోల్ మేనేజ్మెంట్ వాళ్ళు అంటే పార్టీ వాళ్ళు చేయడం కానీ వేవ్ కానీ, అయితే ఇంతకుముందు మనం గతంలో కూడా చెప్తాను, అంటే వేయాల్సిన వాళ్ళ ఓటు ఫ్యాక్టర్స్ మీద కాకుండా వేవ్స్ మీద వేస్తున్నారు. ఎలా వేవ్స్ అంటే ఇక్కడైతే టీఆర్ఎస్ రావాలి, బీఆర్ఎస్ రావాలి, అక్కడే ఆయన రావాలి, లేదంటే ఇంతకుముందు సార్ చెప్పినట్టు ఈయన వద్దు కానీ కేసీఆర్ రావాలి, లేదు ఒక్కసారి ఆయనకి వేసాం ఈసారి ఈయనకిద్దాం, అందరూ ఒక మానియాకి వెళ్ళిపోతారు. అది పబ్లిసిటీ వాళ్ళు అనుకోండి, ఏ విధంగా అనుకోండి, లేదా ఈ సింపతి ఓటు, ఇది ఒక వేవ్ పనిచేస్తుంది, అక్కడ ఫ్యాక్టర్స్ ఏవి పనిచేస్తుంది. సో వీటిని అంటే ఓటు వేసే కారణాన్ని వేవ్ని తలదంటూ అర్ధరాత్రి ఎన్నికలకు 2 రోజుల ముందు ఓటింగ్ ముందు మేనేజ్మెంట్ చేసేటువంటి ఆ సమీకరణాలు అవి ప్రభావితం చేస్తాయి. ఈ మూడింటిని బట్టి ఎవరు గెలుస్తా అనుకున్నాడు గెలవకపోవచ్చు, గెలవనన్నాడు గెలుస్తాడు, రైట్. ఇకపోతే మేనేజ్మెంట్ ఎలా వేటు వేయించుకుంటారో అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు ఎలా వేశారు అంటే ఇక్కడ ఇది అసలు డిసైడెడ్ ఫ్యాక్టర్. ఎలా వేశారని ఎలా అనుకుంటామంటే డిసైడ్ ఫ్యాక్టర్ అంటే నెగిటివ్ ఓటు విభజించడం వల్ల, అంటే ఈయనకు 40% ఓట్లు వచ్చి ఉండొచ్చు, కానీ అక్కడ ఎన్ని శాతాలు ఓటు అయినాయి అంటే సింపుల్గా అంటే వ్యతిరేక ఓటు ఎట్లా డివిజన్ అయింది, వ్యతిరేక ఓట్లు ఎట్లా డివిజన్ అయింది. మనం గతంలో నేను తెలంగాణ ఎన్నికప్పుడు చెప్పిన షర్మిల లేకపోవడము, షర్మిల ఓట్లు చీలకుండా ఉంటే కేసీఆర్కి ఇంత ప్రమాదం ఉండకపోవచ్చు. ఇట్లా ఇవి అంటే గెలవాల్సినోడు ఆయనకి రావాల్సిన ఓట్లు వస్తాయి, కానీ ఇతర వ్యతిరేక ఓట్లను చీలాయి. ఈ వ్యతిరేక ఓట్లు చీలకుండా ఇలా అంతా ఒకటయ్యి ఇప్పుడు జూబ్లీస్ ఎన్నికలు ప్రభావితం చేస్తున్నారు. అక్కడ బీఆర్ఎస్ కాంగ్రెస్ వెనకాల అన్ని పార్టీలు ఉన్నాయి, అధికారంలో ఉండవచ్చు కావచ్చు, ఇంకే కారణాలు కావచ్చు, ఎంఐ పోటీ చేయకపోవచ్చు, చాలా ఉన్నాయి కారణాలు. తెలుగుదేశం, జనసేన, తెర వెనక తెర ముందో ఫ్యాక్టర్స్ ఏదో సహకరిస్తుంది. అంటే నేను చెప్పేది ఏంటంటే ఈ రిజల్ట్ ప్రకారం ఏది గెలుస్తుందో ఏది గెలవబోతుందో మనం నేను చెప్పే ప్రయత్నిస్తాను. ఒక 2008 నుంచి ఉన్నటువంటి అనుభవంతో చెప్తాను. ఓటు వేసే ఫ్యాక్టర్ ఒక వేరే ఉంది, వేయించుకునే ఫ్యాక్టర్ వేరే ఉంది. తీరా ఫలితాలు చూస్తానికి ఏం ప్రభావితం చేస్తా అంటే ఎంఐ లేకపోవడం కానీ, ఇక్కడ బీహార్లో మాత్రం ఈ ప్రశాంత్ కిషోర్ది మాత్రం బాగానే పడుతుంది, పడుతుంది. ఎందుకు ఓటు శాతం ఓటింగ్ ఆయనకు వచ్చే 2% ఎంత ఉందో 8, నేను అదే గెస్ చేశాను, 8 ఈ 10% ఓట్ల అవతల తక్కువ పడితే గెలిచేటోడు ఓడిపోతాడు, ఓడిపోయేటోడు గెలుస్తాడు. సో ఒక పాయింట్ అండి, లాస్ట్ ఎలక్షన్ 33 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలలో ఎల్జేపీ పార్టీ వల్ల జేడీయూ పార్టీ ఓడిపోయింది. అంటే సార్ అన్నారు కదా 8% ఓట్లు అని, అక్కడ 4% ఓట్లల్లో ఎల్జేపీ పార్టీ వల్ల 33 సీట్లను జేడీయూ ఓడిపోయింది. తెలంగాణలో కారు గుర్తుకు పోలిన గుర్తుకు ఓట్లు పడడం వల్ల 1000, 2000, 5000 ఓట్లతోటి ఓడిపోయిన వాళ్ళు ఉన్నారు. అది బహిరంగంగా కూడా అంటే కారు పోయిన గుర్తు వచ్చిన వాళ్ళు చెప్పుకోవడం ఇవన్నీ జరిగినాయి. అంటే ఇక్కడ ఏంటంటే డిసైడ్ ఫ్యాక్టర్, వీళ్ళు డిసైడ్ చేస్తున్నారు, అసలు ఫ్యాక్టర్ ఏమి డిసైడ్ చేయలే. ఈ ప్రభావితాలు అంటే ఊహాత్మకంగా తెరచాటు స్నేహాలు, అంటే కలిసి పోటీ చేయడం, కలిసి విడివిడిగా పోటీ చేయడం, ఒప్పందాలు ఇవన్నీ జరుగుతున్నాయి. ఈ అంచనా ప్రకారం ఈ నా 3 స్టెప్పుల పరిశీలన ప్రకారం ఇక్కడైతే ఎక్కువ శాతం నవీన్ గారికి అయితే కొంచెం ఎడ్జ్గా అనిపిస్తూ ఉంది. వాస్తవానికంటే సామాన్యుడిని నాకున్న అనుభవంతో ఇండివిజువల్గా పోయి అడిగితే కేసీఆర్ పాలన బాగుంది, రేవంత్ రెడ్డి పాలన బాగలేదు. ఒకవేళ కొంతమంది అగ్రెసివ్ కూడా ఉన్నారు, అసలు రేవంత్ రెడ్డి రాని ఆయన సంగతిని చూసుకుందామని కూడా అనేటోళ్ళు ఉన్నారు. కానీ ఓటేసేటప్పుడు నేను చెప్పాను, అప్పుడు వేవు పని చేస్తాను, ఆ మెదడులో ఏదో పని చేస్తాను, నా ఓటు మురిగిపోవద్దాను, మా కులపోడాను,
లేదా ఈయన ఒక్కోటి వేస్తే ఈసారి ఈయనకేద్దామను ఏది లాస్ట్ టైం ఓట్ ఆఫ్ 3కి వెళ్ళే ముందుకు ఆ 10 రోజుల అందరు వేస్తుంటే నేను ఎందుకు వేయకూడదు, ఇవంతా ఎక్కుతా వేవ్ ఎక్కుతా ఉంటుంది. ఈ వేవ్ ఎక్కినా కూడా అర్ధరాత్రి ముందు రోజు రైతులకి పథకాలు వెళ్తాయి కదా రాత్రిపూట, తీరా 3 రోజుల ముందు ఆ కుల సంఘాన్నో లేకపోతే ఆ కార్పొరేటర్ను ఆ కమ్యూనిటీ ఇది ఇక్కడ హైదరాబాద్ అంటే గ్రేటర్ కమ్యూనిటీ లేదా విల్లాల మేనేజ్మెంట్లు ఇవన్నీ కూడా పనిచేస్తాయి. అంటే ఎలక్షన్ల ముందు ఉన్నటువంటి భరోసా, నేను గెలుస్తానని భరోసా, ఈయన గెలుస్తాడని చెప్పి నేను చెప్పేదంతా కూడా తలకిదులు అవుతా ఉంది. సో ఇక్కడ స్పష్టంగా జూబ్లీహిల్స్లో మాత్రం అన్ని పార్టీలు ఒకవైపు ఉండడం, గత 2-3 సంవత్సరాల నుంచి ఈ బీఆర్ఎస్కి కానీ టీడీపీ రూపంలో కానీ ఆయనకి ఇవ్వడం, ఇక్కడ బీఆర్ఎస్ క్యాండిడేట్ అవన్నీ ఇన్ఫ్లుయెన్సిబుల్గా కనిపిస్తలేదు. జాలి ఉంది కానీ ఏదో సింపతి ఉంది కానీ ఆమెను చూసి నాకు భరోసా ఉంటుందన్న టైప్లో. అంటే ఇక్కడ శ్రవణ్ గారు, ఇక్కడ కాంగ్రెస్ వర్కౌట్ అవుతుందా లేకపోతే నవీన్ యాదవ్ ఇమేజ్ వర్కౌట్ అవుతుందా? ఏ రకంగా ఇప్పుడు ఆయన గెలుపు అంటే ఎడ్జ్ ఉందని మీరు అంటున్నారు, ఏ రకంగా అనుకుంటున్నారు? చెప్పండి. నవీన్ యాదవ్ ఇమేజ్ అసలు పనిచేయదు, ఇమేజ్ పని చేయదు, మేనేజ్మెంటే పనిచేస్తుంది. కరెక్ట్ చెప్తే ఆయనకు ఓట్లు పడవు. ఎందుకంటే ఆయన పేరు మీద జరిగిన దందాలు అవన్నీ కూడా మనం సోషల్ మీడియా చూస్తూనే ఉన్నాం. మంచి ఒపీనియన్ అయితే ఎవరికి లేదు నాకు తెలిసినంత వరకు. అదేదో సోషల్ మీడియాలో పోస్ట్ పెయిడ్ ఇవన్నీ చూసినాయి, పెయిడ్ పోస్టుల వల్ల ఫ్యామిలీ మీద కానీ వాళ్ళ అఫీషియల్ మీద కానీ బయోండోర్స్ ఉంటాయి. ఎవరికి కూడా అట్లాంటి నవీన్ యాదవ్ కానీ సరే పేరు చెప్పకూడదు, అట్లాంటి వాడు మన ఇంటి ముందర కాపలా ఉండాలనుకుంటాడు, ఇంట్లోకి రావాలంటే భయపడతారు. అర్థమవుతుంది. మనకు ఆయన చూసి మనకు ఎవరితో అదే భయం ఉన్నప్పుడు ఆయనతో పని చేయించుకుందాం అనుకుంటాడు, కానీ ఆయన ఇంట్లో ఉంచుకుంటానికి భయపడతారు. ఎట్లా అంటే సహజంగా అట్లాంటి వాళ్ళు కిరాయిలు ఇవ్వరు, మనం చూస్తూ ఉంటాం చాలా మంది. సో ఇవన్నీ కూడా అంటే అక్కడ ఆయన కన్నా ఈ కాంగ్రెస్ లేదా ఇప్పుడున్న రేవంత్ రెడ్డి పోల్ మేనేజ్మెంట్ అది పనిచేస్తుంది. అందటకు మనకు అందరికి తెలిసిందే ఫండ్ మేనేజ్మెంట్ ఎట్లా ఉందో అవన్నీ ఉండే. దాని తగ్గట్టుగా ఇప్పుడు ఎంఐఎం కూడా ఫుల్ సపోర్ట్ ఉంది. దగ్గర 130,000 ఓట్లు మైనార్టీ ఓట్లు ఉన్నాయి. సో ఆ ఓట్లన్నీ కూడా కాంగ్రెస్ కి పడతాయి అనేది కూడా మనం చెప్పలేదు. ఇది మనం అఫీషియల్ గా చెప్పలేకపోయినా ఇది మాత్రం వాస్తవం. ఇక్కడ బీజేపీ కూడా అదే కోరుకుంటుంది, బీఆర్ఎస్ మళ్ళీ ఎదగకూడదు అని. సో ఇండైరెక్ట్ ఎందుకు వాళ్ళతో ఒకటేనా అంటున్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు? కాదు, బలవంతుడు ఎప్పుడు బలహీనంగా కనపడాలి అనేది వాళ్ళ ఉద్దేశం. వాళ్ళ కన్సర్న్ కనిపిస్తూనే ఉంటుంది కానీ ఎదగనియ్యరు. అంటే ఏంటంటే ఆ చెట్టు ఎగురేస్తూ ఉంటే ఎగురులు పీకుతూ ఉంటారు. సో అది సిద్ధాంతం పనిచేస్తూ ఉంది. ప్లస్ ఇప్పటికిప్పుడు ఇక్కడ రేవంత్ రెడ్డి కానీ కాంగ్రెస్ పాలకులతో కానీ సో కాళ్ళు పార్టీ అయినా ఏదైనా కూడా బీఆర్ఎస్కు మన బీజేపీకి అనుకూలంగా పని చేయించుకోవడానికే చూస్తారు. ఇంకా 2 years ఉన్నాయి. చాలా ఇక పథకాలు మీకు అనేది తెలిసిన మూసీ కానీ సిమెంట్ ఫ్యాక్టరీలు కానీ చాలా చాలా అవసరాలు ఉన్నాయి వాళ్ళకు. రామగుండం కూడా అవసరం ఉంది. ఈ దృష్టిలో చూసుకున్న రేవంత్ రెడ్డి అంటే ఏ అర్ధరాత్రి ఫోన్ చేసి ఎక్కడ సైన్ పెట్టామంటే అక్కడ పెడతాడు. మన బీఆర్ఎస్ పాలకులు రేపు వస్తే పెట్టరు కదా. సో అది జరుగుతుంది కాబట్టి ఆ ఆశీస్సులు కూడా ప్రేమాభిమానాలు కూడా ఢిల్లీ నుంచి దూరంగా అయినా వాళ్ళ ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఏం చూసినా కూడా నేను ఇంకోటి చెప్పబోయే డిసైడ్ ఫ్యాక్టరీ అది చెప్పాను కదా. దురదృష్టవశాత్తు ఈ డిసైడ్ ఫ్యాక్టరీ ఈ మధ్యలో మెషిన్ డిసైడ్ ఫ్యాక్టరీ అయిపోయింది. మెషిన్ అంటే ఐడియా అయిందా మీకు? ఈవీఎంల మేనేజ్మెంట్ ఇంతవరకు మనం నిరూపించాల్సిన పరిస్థితి రాకపోగానే తెర వెనుక జరిగినాయి. అంటే తీరా ఎన్నికల ముందు చీఫ్ ఎలక్షన్ కమిషనర్లో వాళ్ళు రాజీనామాలు చేయడాలు, బలవంతంగా వాళ్ళు రిటైర్మెంట్ ప్రకటించుకోవడాలు, ఎవరైనా ఆర్టీఐ దాంట్లో ఇన్ఫర్మేషన్ అడిగితే ఇవ్వకపోవడాలు, భద్రత విషయంలో ఇవన్నీ దేశానికి ప్రమాదం అని చెప్పడాలు, ఇవన్నీ చూస్తే అనుమానాలు అయితే వస్తూ ఉన్నాయి. సో కొన్ని దిక్కుల్లో మన అట్లా జరిగాయో అని అనుకోవడం. మళ్ళీ ఇప్పుడు కూడా మనం చూసాం దొంగ ఓట్ల క్రియేషన్ కానీ, ఒక ఇంట్లో ఇన్ని ఉండడం కానీ, వాటి వివరాలు చెప్పడానికి ఉన్నాయా లేవని కాదు, వివరాలు చెప్పడానికి కూడా ఆర్టీఏలో అవకాశం లేదు అంటే ఏదో జరిగింది అనుకోవచ్చు. సో ఇన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి. కంటే రాజు తెలుసుకుంటే దెబ్బలు కదవ అన్నట్టు అధికారం బలం పీఠం మీద కూర్చున్న వాళ్ళు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కూర్చుంది, అక్కడ బీజేపీ పార్టీకి వస్తుంది. బీహార్లో అదే పని చేయబోతుంది, అదే గెలవబోతుంది. కానీ తీరా ఊహించినంతగా ఏం జరుగుతుంది అంటే అది ఓన్లీ మన పీకే గారి ప్రశాంత్ కిషోర్ గారి చీల్చే ఓట్ల శాతమే ఉండొచ్చు. ఇక్కడ సార్ చెప్పినట్టు ఇంకొక ఫ్యాక్టరీ బీహార్లో పనిచేస్తే ఎంవై అని అంటున్నాం కదా. ఎం అంటే ముస్లిం అండ్ యాదవ్ ఓట్లు. ఇక్కడ ఇంకొకటి కూడా పనిచేస్తుంది. అదే దాని వెనక ఏంటంటే మహిళా శాతం ఓట్ల శాతం నితీష్ గారి పాలన పీరియడ్లో మహిళలకు బాగానే వెళ్ళింది. అందుకనే వీళ్ళు 2500 నగదు ఇది ఏదైతే కాంగ్రెస్ సిద్ధాంతం ఉందో 25 మన 10 లక్షల పథకం ఏదో కూడా ఉందంట కదా, ఆరోగ్యానికి 25 లక్షల వరకు సహాయం. అవును, ఇవన్నీ సీఎం సంబంధించిన యాక్చువల్గా అయితే సామాన్యుడు వాటికి ముఖ్యమంత్రి మహిళా యోజన
ఆల్రెడీ డిపాజిట్ చేసేయాలండి, ఒక నెల కిందనే అయినాయి. అయితే ఇంకొకటి మూల సిద్ధాంతాల విరుద్ధంగా మూల సిద్ధాంతాలను విసర్జించి భారతీయ జనతాడు మొట్టమొదటిసారిగా నగరాలను బ్యాంకులో వేసింది. ఫస్ట్ టైం ఏదో సామెతలు చెప్తారు కదా, ఊరంతా నీతులు చెప్పి ఇంటానికి ఏదో చేసిన సామెతగా ఉచిత పథకాలను విమర్శిస్తూ ఇన్ని చేసిన భారతీయ అంటే అధికారాన్ని దక్కించుకోవడానికో పట్టు దక్కించుకోవడానికో ఎన్ని సమాధాన దండోపాయాలు చేయాలో చేసేస్తుంది. ఎందుకంటే రాజదండం చేతిలో ఉంది కాబట్టి. సో వాళ్ళ ప్రభావాలు జల్లుతాయని నా ఉద్దేశం. రైట్. శ్రీనివాస్ గారు సార్ నమస్కారం అండి. నమస్కారం, అందరికీ నమస్కారం సార్. శ్రీనివాస్ గారు మా స్టూడియోకి వచ్చినందుకు చాలా థ్యాంక్స్. సో మీ అనాలిసిస్ ప్రకారం సో మరి బీహార్ కానీ అదేవిధంగా మన తెలంగాణలో ఉన్నటువంటి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో కానీ ఏంటి సార్ అసలు మీకున్నటువంటి అనాలిసిస్ ప్రకారం మీరేం ఆలోచిస్తున్నారు? మీరు ఇక్కడ ఎవరు గెలిచే అవకాశం ఉందనుకుంటున్నారు, ఎవరికి ఎడ్జ్ ఉందనుకుంటున్నారు, ఏ ఫ్యాక్టర్ ఇక్కడ ఇంపార్టెంట్గా పనిచేసే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారు శ్రీనివాస్ గారు?